అందరికీ నమస్కారం. A2 జగన్మోహన్ రెడ్డి అయితే A2 తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయసాయి రెడ్డి అంటే తెలియదు, A2 అంటే తెలియదు. అలాంటి దొంగోడు ఇవాళ టీవీ ఛానల్ యాజమాన్యాలని, టీవీ ఛానల్ రిపోర్టర్లని, పత్రికా రిపోర్టర్లని ఒరే అన్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సభ్య సమాజంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు. దీని మీద అవసరమైతే నేను వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను, రేపే లేఖ రాస్తాను దీని మీద. ఇలాంటి వ్యక్తులు రాజ్యసభలోంచి సస్పెండ్ చేయమని. ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది చూస్తే ఒక్క మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త, తప్పుడు వార్త కాదు, ఏదో ఒక ఐటెం కాదు, కావాలని రాసినటువంటి ఐటెం కాదు, అది ఒక అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద, ఆ కంప్లైంట్ మీద కేసీఆర్ ఛానల్లో అది నిజమో అబద్ధమో తెలియాల్సిన పని నీది. అబద్ధం అనుకో, మీడియా సమావేశం పెట్టి సార్ ఇది అబద్ధం అండి, నేను ఇలాంటి వాడిని, నేను చాలా మంచివాడిని, నేను అసలు దొంగతనాలు చేయాల, అయినా సరే నన్ను అందులో A2గా పెట్టారు, అలాగే ఇప్పుడు ఇంటికి నాకేం సంబంధం లేదు, అయినా సరే ఇందులో పెట్టారు అని ఈ మాటలు చెప్పు రాస్తారు. అంతేగాని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఛానల్లో ఇచ్చేస్తే నువ్వు వాళ్ళని ఒరే ఎవడరా నువ్వు వాళ్ళని ఒరే అన్నానికి నేను అడుగుతున్నాను. నువ్వు ఎవడు అసలుకి? నువ్వు అడగడానికి నీకు ఏ అర్హత ఉంది? నీ సాక్షి పేపర్ పెట్టిన కానీ ఇప్పుడు వరకు నీ సాక్షి ఛానల్ పెట్టిన కానీ ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్నిసార్లు అవాస్తవాలు రాశారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని దుర్భాషలు మాట్లాడారు. అలాగే యజమానులను కానీ, రామోజీరావు గారిని కానీ, రాధాకృష్ణ గారు కానీ, వంశీ గారిని కానీ, అలాగే మన T5 నాయుడు గారిని కానీ ఎన్నిసార్లు నీ ఛానల్లో నీ పేపర్లో ఎన్నిసార్లు రాశావు? ఎప్పుడైనా మాట్లాడారా? ఎవరా నువ్వు? తప్పు కదా. నువ్వు ఈ విజయవాడ గడ్డలో అడుగు పెడితే జర్నలిస్టులతో పాటు నేను వస్తాను. రేపే రాజ్యసభ వైస్ చైర్మన్కి నువ్వు అనర్హుడిగా నిన్ను ప్రకటించాలని నేను ఒక లేఖ కూడా రాస్తున్నాను. విజయసాయి రెడ్డి, నువ్వు ఏదో ఇప్పుడు వరకు నేను పెద్ద పుడింగిని ఆవుతో పెట్టుకున్నాను అనుకున్నాను. నువ్వు ఇవాళ నువ్వు పట్టుకుంది అగ్ని అనేది ఒక అగ్ని అనేది అన్నిటికీ పనిచేస్తుంది, మంచికి పనిచేస్తుంది, చెడుకు పనిచేస్తుంది. నువ్వు అనవసరంగా మీడియాతో పెట్టుకొని నీ నెత్తి మీద పొరుగు నువ్వే పెట్టుకున్నావు. కాబట్టి ఈ జర్నలిస్టులు అందరికీ మా పార్టీ తరఫున కానీ మేము కానీ ఫుల్ సపోర్ట్ కొంటాం. ఇలాంటి వాటి విజయవాడ జర్నలిస్ట్ అందరూ మనకు అడ్డం జరగండి. రేపు నేను రాష్ట్రం వైస్ చైర్మన్ గారిని ఒక లేఖ రాస్తాను. లేఖ రాసి ఇతను సంగతి ఎంతతో ఉండకుండా ప్రతిరోజు కూడా ఇతను బండారం బయటపడేలాగా, ఇతను స్కాములు బయటపడేలాగా 42,000 కోట్లు ఏదైతే ఆ రోజు ఈడీ జప్తు చేసిందో, అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా అక్కడ ఎన్ని దోపిడీలు చేశాడో అవన్నీ కూడా ప్రతి ఒక్క రోజు కూడా అతని మీద పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయాలి. అది ప్రూవ్ చేసుకో. అంతేగాని రాష్ట్రంలో ఆడు ఆడు అదే నేను అందులో క్లియర్గా చూసా. ఎవడరా నువ్వు? మేము ఏ రోజన్నా సాక్షి రిపోర్టర్ని మా దగ్గరికి వస్తే బాబు నువ్వు వెళ్ళిపో అంటాం, కానీ అరే నువ్వు వెళ్ళిపోని ఏ రోజు అన్నావు. ఎందుకంటే ఆ రిపోర్టర్లకు ఉన్నటువంటి విలువ ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంకా అవినీతికి తావు లేకుండా కొన్ని చోట్ల ఉన్నా, లేదా ప్రపంచం ఇలా నడుస్తున్నా దానికి కారకులు జర్నలిస్టులు. దీన్ని డంకా బజాయించి చెప్తున్నా నేను. ఎందుకంటే ఏ అధికారైనా, ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో, అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి. భయపడమంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేసే రోజులు. అలాంటి వాళ్ళు నువ్వు చేస్తావే. విజయసాయి రెడ్డి, నువ్వు దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మేము చెప్తున్నాం, విజయసాయి రెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఏదో నలుగురిని అన్నారు,
మనం అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు. వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. విజయసాయి రెడ్డి వార్తలు కానీ టీవీలో పేపర్లో ప్రచారం అవ్వకపోతే ఈ విజయసాయి రెడ్డి కనుమరుగైపోతాడు. కాబట్టి దయచేసి సోదరులారా, మిగతా ఛానల్ వాళ్ళు మిగతా పేపర్ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి వాళ్ళు అన్నాడు, రేపు మిమ్మల్ని అంటాడు. మీరు కూడా వాస్తవాలు రాస్తారు ఇవాళ, రేపు రాసినప్పుడు మిమ్మల్ని కూడా అంటాడు. కాబట్టి వాళ్ళు అన్నాడు, మమ్మల్ని అనలేదు అనకుండా మీరు కూడా విజయసాయి రెడ్డిని బాయ్కట్ చేయండి. అవసరమైతే విజయవాడ వచ్చినప్పుడు విజయసాయి రెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి. నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను. నేను ఇది ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు, జర్నలిస్టుల విలువలు కాపాడడానికి ఇవాళ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారంటే మీ జర్నలిస్టుల వల్ల. కాబట్టి విజయసాయి రెడ్డికి తగిన పొరపాటు